జగన్ షాకింగ్ ఐడియా విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదాం. వివాదాస్పద నిర్ణయాలకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కేంద్రంగా మారిన గత ముఖ్యమంత్రి జగన్ రాజధాని విషయంలో ఏం చేశారో అందరికీ తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని కోసం 3 పంటలు పండే 33,000 ఎకరాల భూములను త్యాగం చేసిన అమరావతి రైతులను పక్కన పెట్టి 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చారు. దీనికంటే ముందు జగన్ చేసిన మరో వివాదాస్పద నిర్ణయం అతి తెలివి తాజాగా వెలుగులోకి చూసింది. ఆంధ్రుల హక్కుగా అనేక సంవత్సరాల పాటు పోరాడి ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కును సైతం ఆయన కాలరాసే చర్యలను ప్రయత్నించారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ హయాంలో తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అప్పట్లో జగన్ ఆలోచన విధానాన్ని వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశారు. విశాఖ రాజధాని చేయాలన్న ఆలోచన జగన్ కు తొలినాళ్లలోనే వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సి ప్రభుత్వంగా పెద్దగా సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేలమట్టం చేసి అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని భావించినట్లుగా ఎల్వి తెలిపారు. విశాఖ ఉక్కుతో ప్రయోజనం లేదు, పైగా పొల్యూషన్ కూడా ఉంది. దానిని నేలమట్టం చేసేద్దాం. అక్కడ 33,000 ఎకరాల స్థలం ఎలానో ఉంది, అక్కడే రాజధాని కట్టేద్దాం అంటూ అప్పట్లో జగన్ తనకు చెప్పారని ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే జగన్ ఆలోచన సరళి చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు వెల్లడించారు. అలా ఎలా చేస్తాం సార్, అది సుదీర్ఘకాలం పోరాడి ఏపీ ప్రజలు సంపాదించుకున్నారని తాను వివరించిన అప్పట్లో జగన్ వినిపించుకోలేదన్నారు. అంతేకాదు ఏంటి ఇలా వాదిస్తావు అంటూ తనను తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు ఎల్వి చెప్పారు. ఇది జగన్ వచ్చిన చాలా భయంకరమైన ఆలోచన ఎల్వి అని పేర్కొన్నారు. దీనిని వినగానే తాను షాక్కు గురయ్యానన్నారు. ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా అని అనుకున్నట్లు తెలిపారు. అసలు ఏమిటి ఆ ఆలోచన, ఎవరైనా అసలు ఇలా ఊహించగలరా అని అనుకున్నట్లు చెప్పారు. తాను వద్దని వాదించినట్టు ఎల్వి తెలిపారు. అయితే తన వాదనను జగన్ కొట్టిపారేశారని అన్నారు. ఏంటి నువ్విలా మాట్లాడతావు, నీతో వచ్చిన సమస్య ఇది అంటూ వ్యాఖ్యానించారని ఎల్వి తెలిపారు. స్టీల్ ప్లాంట్తో పొల్యూషన్ లేదన్నా వినలేదని, సిటీ మధ్యలో స్టీల్ ప్లాంట్ ఉందని దానిని తీసేయాలని చెప్పారన్నారు. కేంద్రంలో అలా చేయించారా? ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధోరణి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో జగన్తో చేపట్టాలనేసుకొని తిరిగిన కేంద్రం విశాఖను ప్రైవేటీకరిస్తున్నామని చెప్పింది. అయితే ఈ ఆలోచన వెనుక జగన్ ఉండి ఉంటారని తాజాగా ఎల్వి చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. అంతేకాదు కేంద్రం పట్టుదలగా ముందుకు కూడా సాగింది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఆ కోణంలో ముందుకు తీసుకువచ్చి విశాఖ ఉక్కును తీసేయించి ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలన్న ప్లాన్ను జగన్ అమలు చేయాలని అనుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా జగన్ ఆలోచన విధానం ఇలా ఉంటుందని బహుశా ఎవరు ఊహించి ఉండరేమో అంటున్నారు మేధావులు.